చేసిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటలతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2004 నుంచి 2014 మధ్య ఉమ్మడి రాష్ట్ర పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను సీఎం గుర్తు చేశారు. ఆ దశాబ్ద కాలం కాంగ్రెస్ పాలనలో ప్రజల సంక్షేమం కోసం ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. తెలంగాణలో పలు ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి నడపడానికి అవసరమైన ఇంధనం 65% ఈ జంట నగరాల నుంచే వస్తుంది. భారతదేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా దేశంలోనే రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది పర్ క్యాపిటాలో. అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధి కార్యక్రమాలు కాదు, సంక్షేమం, ఆరోగ్యశ్రీ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఇట్లాంటి ఏ ప్రాజెక్టులు తీసుకున్నా ఉచిత కరెంటు కావచ్చు, ప్రతి పథకాన్ని పక్కడ్బందీగా ఇందిరమ్మ ఇండ్లు స్కై ఇస్ ద లిమిట్, దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు, 10 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు, 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కొట్లాడుతున్న ఆదివాసీలకు భూ యజమానులను చేసి నిజాం సర్కారు మీద తిరగబడ్డ ఆనాటి రాజుల మీద రాజ్యాల మీద పోరాటం జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న నుంచి మొదలు పెడితే చాకలి ఐలమ్మ వరకు జరిగిన పోరాటాలన్నీ కూడా భూ పోరాటాలు, సాయుధ రైతాంగ పోరాటాలు. వాళ్ళ వారసత్వం కిందకు వచ్చిన నక్సల్బరి దున్నేవాడికి భూమి అనే నినాదం ఇస్తే ఆ నినాదాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పివి నరసింహారావు గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జమీందారుల దగ్గర, జాగీర్దారుల దగ్గర, భూస్వాముల దగ్గర ఉన్న లక్షలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని అసైన్మెంట్ పట్టాల మీద భూములు పంచిపెట్టడం వల్ల ఈరోజు దళితులు, గిరిజనులు గ్రామాలలో తలెత్తుకొని తిరగగలుగుతున్నారు. మేము భూ యజమానులము. ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి 25 లక్షల ఇండ్లు ఈ ప్రాంతంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు స్కై ఇస్ ద లిమిట్ అనే పథకంతో ఇందిరమ్మ ఇండ్లను పేదలకు ఇండ్లు ఇచ్చి ఆత్మగౌరవాన్ని పెంచింది కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు అభివృద్ధిని, ఇంకొక వైపు సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక గుడ్ గవర్నెన్స్, ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించి ఆ 10 సంవత్సరాలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం, కేంద్రం సమన్వయంతో పనిచేయడంతో ఆ రోజు మెట్రో కట్టుకోవడానికి జయపాల్ రెడ్డి గారు అనుమతి ఇవ్వడమే కాదు, వాయబుల్ గ్యాప్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా 100 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడంతో ఈరోజు హైదరాబాద్ నగరానికి మెట్రో